ఇందిరమ్మ రాజ్యంలో అమలు చేసే అన్ని సంక్షేమ పథకాల్లోనూ మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొని వడ్డీ లేని రుణాల చెక్కులు, లోన్ బీమా, ప్రమాద బీమా చెక్కులు, నూతన రేషన్ కార్డులు, ఇందిరా మహిళా మంజూరు పత్రాలను లబ్దిదారులకు ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు సిద్దం చేయగా గ్రామ పంచాయతీల ఎన్నికల కోసం పోలింగ్ డేటా రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది వివరాలు తెలంగాణ పోల్ సాఫ్ట్వేర్లో నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. జిల్లాలో 571 గ్రామ పంచాయతీల్లో 5214 వార్డులున్నాయి. జిల్లాలో ఒక్కో విడతలో 191 పంచాయతీలు, 1738 వార్డులకు 3858 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తారు. వర్షాకాలం నేపథ్యంలో పోలింగ్ సిబ్బందికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇటీవల జిల్లాలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో తమ కొడుకులు, కూతుళ్లు తమని పట్టించుకోవడం లేదని వృద్ధులు ఫిర్యాదు చేశారు. గత 4 ప్రజావాణి కార్యక్రమాల్లో ఈ తరహా కేసులు 120 విచారించారు. తమ వారసులకు ఇచ్చిన ఆస్తిని తిరిగి ఇప్పించడం లేదా పోషణ నిమిత్తం డబ్బులు ఇప్పించమని వృద్ధులు కలెక్టర్లను వేడుకుంటున్నారు. వయోవృద్ధులకు అండగా తల్లిదండ్రులు వయోవృద్ధుల సంక్షేమ చట్టం 2007 పనిచేస్తోంది. ఇటువంటి కేసులు ఆర్డీఓ స్థాయి అధికారి పరిష్కరిస్తున్నారు. ఆర్డీఓ ఇచ్చిన తీర్పును సంబంధిత మండల తహసీల్దార్ అమలు చేస్తారు. ఖమ్మం జిల్లా జనరల్ ఆసుపత్రికి రోజురోజు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది. వాతావరణ పరిస్థితులు మారడంతో జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. గత వారం రోజులుగా ప్రతిరోజు 1500 మందికి పైగా ఓపీ విభాగంలో చికిత్సకు వస్తున్నారు. వాతావరణంలో మార్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తపాలా శాఖ కార్యాలయాల ద్వారా సేవలన్నింటినీ ఒకే ప్లాట్ఫామ్పై అమలుకు నిర్ణయించిన నేపథ్యంలో ఐటీ 2.0 పేరుతో నూతన సాఫ్ట్వేర్ రూపొందించారు. ఖమ్మం తపాలా డివిజనల్ కార్యాలయం, 10 సబ్ డివిజనల్ కార్యాలయాలు, ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం హెడ్ పోస్ట్ ఆఫీసులు, 70 సబ్ పోస్ట్ ఆఫీసులు, 750 బ్రాంచ్ ఆఫీసుల్లో ఐటీ 2.0 సేవలు అందుబాటులోకి రానుండగా ఇప్పటికే ఉద్యోగులు, సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో పంటల సాగు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. ఈ సమయాన అధికారులు గుళికల యూరియాకు బదులు నానో ద్రవరూపం యూరియా వాడకం వల్ల కలిగే లాభాలపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఖర్చు తగ్గడమే కాక ఫలితం బాగుంటుందని, రవాణా సులువు అవుతుందని చెప్తూ అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ఇప్పుడిప్పుడే రైతులు నానో యూరియా వాడకానికి ముందుకొస్తున్నారు. ఒక బాటిల్ నానో యూరియా 45 కేజీల బస్తా గుళికల యూరియాతో సమానం అని చెప్తున్నారు. 45 కిలోల యూరియా బస్తా ధర ₹270 కాగా అర లీటర్ నానో యూరియా ₹225కే లభిస్తుంది. చింతకాని మండలంలోని నాగులవంచ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ప్రగతి పథంలో కొనసాగుతోంది. రైతులకు పంట రుణాల పంపిణీ, ఎరువులు, విత్తనాలు సరఫరా చేయడమే కాక ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తోంది. అలాగే రైతులకు ఆన్లైన్ సర్వీసుల కోసం గత ఏడాది కామన్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయడంతో సేవలు విస్తృతమయ్యాయి. 15 ఏళ్లుగా సంఘం లాభాల బాటలో నడుస్తుండటంతో తాజాగా నబార్డు ఉత్తమ సొసైటీగా అవార్డు ప్రకటించింది. హైదరాబాద్ లో ఈ అవార్డును సొసైటీ చైర్మన్, సీఈఓ అందుకున్నారు. నాగులవంచ పీఎస్సీఎస్ పరిధిలో నాగులవంచ, చిన్నమండవ, సీతంపేట, తిమ్మినేనిపాలెం, తిరుమలాపురం, నాగులవంచ రైల్వే కాలనీ, రేపల్లవాడ గ్రామాలున్నాయి. 1963 నవంబర్ 6వ తేదీన 30 మంది సభ్యులతో ₹6,000 వాటాధనంతో సొసైటీ ఏర్పడగా ఇప్పుడు 2,400 మంది సభ్యులు, ₹1,22,00,000 వాటాధనం కలిగి ఉంది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపురంలో ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో ఖమ్మం జిల్లా మల్లెమడుగు ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు ప్రతిభ చాటారు. కె అనిత, టి నవ్యశ్రీ రజత పథకం సాధించారు. గత ఏడాది వనపర్తిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా అనిత కాంస్య పథకం సాధించిందని, హైదరాబాద్ లో జరిగిన సీఎం కప్ పోటీలో స్వర్ణ పథకం గెలుచుకుందని ప్రధానోపాధ్యాయులు జి కృష్ణవేణి, పిడి బిఆర్ని కృష్ణయ్య వివరించారు. ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో బోనాల సందడి నెలకొంది. ఆషాఢ మాసం కావడంతో శ్రీ కనకదుర్గమ్మ, పెద్దమ్మ తల్లి, గంగాలమ్మ తల్లి, పోచమ్మ తల్లి అమ్మవార్లకు భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఖమ్మం నగరంతో పాటు తల్లాడ, చింతకాని, కారేపల్లి, వైరా తదితర మండలాల్లో కూడా వేడుకలు జరిగాయి. భక్తులు అనేక ప్రత్యేక పూజలు చేశారు.